ఎట్లా కోలుకున్నాడు అంటే రమేష్ అంటే మీకు ఇంతకుముందు తెలుసు కదా, అప్పుడు సర్జరీ జూన్లో సర్జరీ జరిగింది కదా, కాల్లో రాడ్ ఫ్రాక్చర్ అవటం వల్ల అతను అనమాట. ఇదిగోండి పాత రాడ్ తీసి ఇట్లా కొత్త రాడ్ వేశారు. కొంతకాలం ఇట్లాగే బెడ్ రెస్ట్ ఉండాలని చెప్తున్నారు పాపం. ఇది రమేష్ పరిస్థితి. హాయ్ రమేష్, ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? ఓకే, అయితే ఈ వీడియో నేను తీసుకున్నందువల్ల నేను కనపట్లేదు, అయితే మాట్లాడుతున్నాను. ముందైతే మామూలుగా అయితే ఒక 60 వరకు అన్నారు కదా, మెడిసిన్స్ అన్నీ కలిపి 80 వరకు అవుతాయి అన్నారు. అయితే తర్వాత మన పరిస్థితిని బట్టి డాక్టర్ వాళ్ళు చాలా అభయ హాస్పిటల్ వాళ్ళు చాలా ఇదిగా పాజిటివ్గా స్పందించి ఒక 40K చేస్తామన్నారు ఆపరేషన్. కానీ మనం ఇంతకుముందు ఎక్స్రేలు స్కానింగ్ ఖర్చులే మనవి, అది కూడా ఫస్ట్ రోజు పెట్టుకుని ఆ తర్వాత నుంచి మొత్తం వాళ్ళే మెడిసిన్స్ అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. మొత్తం కలిపి ఒక 40,000కే ఒక ప్యాకేజ్ లాగా ఇస్తామన్నారు. అంతేకాదు అంబులెన్స్లో కూడా ఇంటికి పంపిస్తామన్నారు. మనం మనీ పూర్తిగా పే చేయకముందే నమ్మకంతో ముందుగా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. నేను కూడా పూర్తి అయ్యేలోపు డోనర్స్ కూడా మంచిగా స్పందించారు, మనీ ఇచ్చారు. ఇప్పటికైతే మొత్తం కట్టేశాము, ఈ సర్జరీ కూడా అయిపోయింది. అయితే 3 నెలల తర్వాత కోలుకుంటారని చెప్పారు కదా, ఇది 2 నెలల తర్వాత అంటే కొంచెం పాత వీడియో అనుకోవచ్చు. ఇట్లా కోలుకున్నాడు అనమాట. అంటే కింద అంటే లేచి నడవట్లేదు, కింద కూర్చొని కొంచెం కిందకి కాళ్ళు చాపుకొని ముందుకు కదులుతూ చేతుల బలం మీద, అంటే ఇప్పుడు మన ఫ్లోర్ వాకర్స్ ఎట్లా మూవ్ అవుతారు అట్లా ముందుకు కదులుతూ కొంచెం మంచం మీద కూర్చోవటం మళ్ళీ లేవటం అట్లా మెల్లగా అంతవరకు అలవాటైందనమాట. అట్లా కూర్చొని ఇట్లా ఫిజియోథెరపీ లాగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఎందుకంటే హాస్పిటల్ అనేది వాళ్ళ అనాజ్పూర్కి చాలా దూరం, అక్కడ ఇచ్చి ఇక్కడ దాకా డైలీ రాలేరు కాబట్టి ఇంట్లోనే ఉండి ఎట్లా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేది ఇట్లా డాక్టర్ల సలహా మీద మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఇట్లా ఈ లాస్ట్లో చూశారు కదా వీడియో చివరిలో, ఇట్లా మంచం మీద కూర్చొని కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఇట్లా ఫిజియోథెరపీ లాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెల్లగా, అంటే అట్లాగే వదిలేస్తే ఎవరైనా సర్జరీ చేసుకున్నాక కాళ్ళు అట్లా బీసుకుపోతాయి అనమాట. ఇట్లా సర్జరీ చేయించుకున్న వాళ్ళనే కదా, నార్మల్గా కూడా మనం కూడా అప్పుడప్పుడు అట్లా కుర్చీలో కానీ మంచం మీద కానీ కూర్చొని కొంచెం హైట్ మీద కాళ్ళు అట్లాగా ముందుకు వెనక్కి ఒక రౌండ్ లాగా అట్లా మూవ్ చేస్తూ ఉంటే మన వికలాంగులకు ముఖ్యంగా ఒక బాడీ మూమెంట్ అనేది ఉంటుంది. కాళ్ళు అంటే మనం నార్మల్ అయిపోయి నడవలేకపోయినా కూడా ఇంకా మనం అధ్వానంగా అవ్వకుండా కొంచెం బెటర్గా మూవ్ అవుతూ యాక్టివ్గా ఉంటాం అనమాట. ఈ విధంగా చేసి రమేష్ ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కోలుకున్నాడు. చూద్దాము కొంచెం ఒక నెలలో, అంటే రేపు సెప్టెంబర్ రాబోతుంది కదా, సెప్టెంబర్ 10వ తారీఖుకి అతను డిశ్చార్జ్ అయ్యి సర్జరీ జరిగి డిశ్చార్జ్ అయ్యి 3 నెలలు నిండుతాయి. ఆ తర్వాత ఇంకా మంచిగా నడుస్తాడని మనం అంతా ఆశిద్దాం. మీరంతా రమేష్కి ఆల్ ది బెస్ట్ చెప్పి మంచిగా కోలుకోవాలని కోరుకుంటారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్.